హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చేసింది. మనం త్వరలో వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకోబోతున్నాం కదా. అయితే వరలక్ష్మి వ్రతానికి చాలా మంది ఇంట్లో అమ్మవారిని నిలబెడుతూ ఉంటారు కదండి. అప్పుడు మనం అమ్మవారికి శారీ అనేది డ్రేప్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఈజీగా అమ్మవారికి శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బిగినర్స్ అయినా సరే చాలా చక్కగా డ్రేప్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక శారీ తీసుకొని కట్టు చెంగు దగ్గర నుంచి ఇలా కుచ్చిళ్ళు అనేది పెట్టుకుంటూ ఉండాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటూ రావడం వల్ల మనకి కుచ్చిళ్ళు అనేవి ఈజీగా పెట్టుకోవడానికి వస్తాయి. అండ్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు కూడా పర్ఫెక్ట్గా కుచ్చిళ్ళు అనేవి వస్తాయి. సో కుచ్చిళ్ళు అనేవి కొన్ని పెట్టుకున్న తర్వాత ఇలా మీరు పిన్తో శారీని హోల్డ్ చేసుకోవాలండి. అప్పుడు ఈ కుచ్చిళ్ళు జారకుండా ఉంటాయి. ఇలా శారీలో కుచ్చిళ్ళు శారీ హాఫ్ వచ్చేంత వరకు కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా శారీ హాఫ్ మొత్తం కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత కొంగు సైడ్ తీసుకొని కొంగు సైడ్ కూడా కుచ్చిళ్ళు అనేది పెట్టుకోవాలండి. ఈ కొంగు సైడ్ కుచ్చిళ్ళు మనం ఇందాక హాఫ్ పార్ట్ వరకు కుచ్చిళ్ళు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడా ఇలా కుచ్చిళ్ళు అనేది అరేంజ్ చేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిన్స్ అవి పెట్టుకొని అరేంజ్ చేసుకుంటే మనకి శారీ డ్రేప్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు శారీ డ్రేప్ చేసుకోవడానికి నేను ఒక చిన్న స్టూల్ మీద 2 బిందెలు అనేది తీసుకున్నాను. ఈ బిందెల్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పై బిందెలో కుచ్చిళ్ళు పెట్టుకున్న కొంచెం భాగం లోపలికి పెట్టుకోవాలండి. సో దట్ దాని మీద మనం కొంచెం వెయిట్ పెట్టేసరికి కుచ్చిళ్ళు అనేవి జారకుండా ఉంటాయి. ఇలా కుచ్చిళ్ళు లోపలికి దోపుకున్న తర్వాత మనం పెట్టుకున్న పిన్స్ అనేవి తీసేసి ఫ్రిల్స్ అనేది కొంచెం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద పెట్టుకున్న పిన్ని కూడా తీసేసుకొని ఫ్రిల్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్కేల్ సహాయంతో కలసానికి స్కేల్ అనేది కట్టి ఇలా పైటని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన అమ్మవారికి మన దగ్గర ఏవైతే జ్యువెలరీ ఉన్నాయో ఆ జ్యువెలరీ అంతా కూడా వేసి మనకి నచ్చినట్టు అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఇన్ సవరంతో జడ అనేది అల్లి అమ్మవారికి ఇక్కడ జడ కింద అడ్జస్ట్ చేశానండి. పువ్వులు కూడా పెట్టాను. సో అమ్మవారిని ఇలా డెకరేట్ చేశాను. మీకు నచ్చిందా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.